అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నా వర్క్ టైం స్టార్ట్ చేసినప్పుడు అండ్ బాబుని ఎలా బ్యాలెన్స్ చేసేదాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే బాబుకి 1 ఇయర్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బాబుకి 1 ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా నేను వర్క్ చేయలేదు. బాబుకి 1 ఇయర్ కంప్లీట్ అయింది జూలై 29th. నేను వర్క్ స్టార్ట్ చేసింది ఆగస్ట్ 4th నుండి అనమాట. సో అప్పటి నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశాను. బాబుతోని ఇచ్చిన వెంటనే మార్నింగ్ లేచిన వెంటనే తనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తనతో టైం స్పెండ్ చేసి తర్వాత తనకు స్నానం చేయించి నెక్స్ట్ ఫుల్ డేకి తనకు బట్టలు ఏం కావాలి, తిండి ఏం కావాలి, స్నాక్స్ కావాలి, జావా లాంటివి కావాలా అన్నీ కంప్లీట్గా ప్రిపేర్ చేసి తనకు స్నానం చేయించి నేను నా వర్క్ చూసుకొని ఇంటి పనులు చూసుకొని నేను వర్క్ స్టార్ట్ చేశానండి. అది నా నియర్ హోమ్ టౌన్లోనే చూసుకున్నాను అనమాట. మదనపల్లిలోనే వర్క్ చేశాను నేను కొద్ది రోజులు. సో కొద్ది రోజులు నాకు తప్పలేదు. అంటే నేను అక్కడ నాకు వర్కింగ్ అవర్స్ తక్కువే అనిపించాయి, 10 to 6. ఈవినింగ్ లేట్ అయిపోయిండేది, కానీ మార్నింగ్ నేను కంప్లీట్గా తనకి నా టైం ఇచ్చి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు అంత మిస్సింగ్ అనిపించేది అనమాట. అండ్ బాబుకి కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉండడానికి చాలా భయపడ్డాను. బట్ తను చాలా బాగా కోఆపరేట్ చేశాను అనమాట. సో ఇదైతే ఉగాది రోజు అనమాట. ఉగాది రోజు ఇలా ఆట ఆడుతున్నాడు వాడు. అండ్ నేను ఎలా బాబుకి టైం ఇచ్చాను అంటే, ఇప్పుడు కంప్లీట్గా ఫెస్టివల్ అయిపోయింది, నెక్స్ట్ డే నేను దాన్ని గేమ్స్కి తీసుకెళ్ళాను అనమాట. అంటే నా అటెన్షన్ మొత్తం తన మీద ఉండాలి అనేసి, ఫెస్టివల్ కన్నా నాకు బాబుతో టైం ఇంపార్టెంట్ కాబట్టి ఎంత తొందరగా కంప్లీట్ అంత తొందరగా ఫెస్టివల్ కంప్లీట్ చేసుకొని నా టైం మొత్తం బాబుకి ఇచ్చాను. నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, మన అటెన్షన్ పిల్లల మీద చాలా వరకు ఉండాలి, అదే పిల్లలు కోరుకుంటారు. సో వాళ్ళు దానికి మించి ఇంకేం కోరుకోరు అనమాట. సో పేరెంట్స్గా మన బాధ్యత పిల్లలకి టైం ఇవ్వడం. సో నాకు కుదిరినంత వరకు నేను బాబు కంప్లీట్గా టైం ఇస్తానండి. అందుకే నాకు బెంగళూరులో వర్క్ చేయడం ఇంట్రెస్ట్ కూడా. నేను ఆ టైంలో బాబుని చూసుకోవాలని కోసం నేను హోమ్ టౌన్ వర్క్ చేసుకున్నాను అనమాట. 10 to 6 వచ్చేయచ్చు అనేసి. నైట్ లేట్ అయిపోయేది, బట్ నేను ఇంటికి వచ్చాక నేను బాబుకి ఫుడ్ కుక్ చేసి పెట్టేదాన్ని అనమాట. కంప్లీట్గా డే 1 చూసుకున్నట్టు నాకు ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే మార్నింగ్ తనకి ఏం కావాలో అంతా చూసేదాన్ని. అండ్ ఇంటికి వచ్చి కూడా నేను తనకి ఫీడింగ్ కూడా ఇచ్చేదాన్ని. మార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఈవినింగ్ కూడా ఫీడింగ్ ఇచ్చేదాన్ని. అలా హ్యాండిల్ చేశాను అనమాట. ఫ్యూ డేస్ నాకు తప్పలేదు. స్టార్టింగ్ స్టేజ్లో వాడు కూడా నాకు చాలా వరకు కోఆపరేట్ చేశాడనమాట. అంటే తను మళ్ళీ మమ్మీనే కావాలి ఏడ్చి ఉంటే మేబీ నేను జాబ్ క్విట్ అవ్వాల్సి వచ్చేది, కానీ తను చాలా వరకు నాకు కోఆపరేట్ చేశాడు. అండ్ మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఇలా గేమ్స్కి వచ్చేసేదాన్ని అనమాట. అంటే మనకు మదనపల్లిలో ఫారెస్ట్ అనేది ఒకటి ఉంది. సో అక్కడ తనని తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు తనకి అస్సలు బోర్ కొట్టేసింది. అక్కడ తీసుకెళ్ళి బోర్ కొట్టేసింది అనమాట. సో నాకు నెక్స్ట్ ఆప్షన్ లేదు. అండ్ నెక్స్ట్ వీడియో part 3 కూడా వస్తుంది, చూసేయండి.